టు వ్యూ పాయింట్. ఉదయమే ఓ కప్పు టీ తాగితే రోజు మొదలు కాదు. అలా చాలా మందికి అలవాటైపోయింది. టీ అనేది ఓ ఎమోషన్. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా వెంటనే టీ పెట్టి ఇస్తారు. రోజుకోసారి అంటే పర్వాలేదు, కానీ చాలా మంది పదే పదే తాగుతుంటారు. నిజానికి టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుందని ఇప్పటికే చాలా మంది వైద్యులు చెప్పారు. కానీ ఆ అలవాటు మానుకోలేక ఎక్కువ సార్లు తాగిస్తూ ఉంటారు. మళ్ళీ టీలోనూ రకరకాల పదార్థాలు వేసుకుని తాగుతారు. యాలకులు, లవంగాలు యాడ్ చేసుకుంటారు. కొన్ని తరాలుగా ఈ అలవాటు కొనసాగుతోంది. రోజుకు 3-4 కప్పుల టీ తాగేవారు కూడా ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు ఆరోగ్యకరం? అసలు ఎన్నిసార్లు టీ తాగడం కరెక్టేనా? రోజుకు ఎంత మేర టీ తాగాలి అనే విషయాన్ని నిపుణులు వివరించారు. అందరి ప్రశ్న ఇదొక్కటే: టీ ఎంత తాగాలి? ఎంత తాగడం అనేది ఆరోగ్యకరం? రోజులో ఎన్నిసార్లు టీ తాగుతున్నారు? ఇవన్నీ గమనించుకోవాలి. టీ అంటే ఇష్టమే కావచ్చు, తాగాలని అనిపిస్తుండొచ్చు, కానీ మోతాదు విషయంలో మాత్రం ఎప్పటికీ ఓ అంచనా ఉండి తీరాలి. లేదంటే ఎక్కువగా తాగడం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. పాలు, చక్కెర కలపడం వల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అంతేకాదు, కెఫిన్ కారణంగా నిద్ర సరిగ్గా పట్టదు. ఫలితంగా నిద్రలేమితో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక కెఫిన్ వల్ల ఆందోళన కూడా పెరుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, అతిగా టీ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కి గురి అవుతారు. ఇది చాలా ప్రమాదకరం. టీలో ఉండే టానిన్స్ జీర్ణ వ్యవస్థను పాడు చేస్తాయి, కడుపులో వికారాన్ని పెంచుతాయి. కొన్నిసార్లు టీ అతిగా తాగడం వల్ల మలబద్ధకం కూడా వచ్చే ముప్పు ఉంటుంది. అయితే ఇదే విషయంపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు. టీ అతిగా తాగడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పటి వరకు తెలుసుకున్నాం. మరి ఎంత మేర తాగితే ఇబ్బంది ఉండదో, ఎన్ని కప్పులు తాగితే నష్టం కలగదు అనే విషయాన్ని వివరించారు. రోజుకు 2 కప్పుల టీ తాగడం వరకు ఓకే. ఇంతకన్నా ఎక్కువ సార్లు తాగే అలవాటు ఉన్నవారు వెంటనే మానేయాలని సూచిస్తున్నారు నిపుణులు. 2 లేదా 3 కప్పులకు మించి తాగడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదు అని వివరిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, టీ ఎలా తాగుతున్నారు అనే దాన్ని బట్టి కూడా ఎంత నష్టం కలుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. మోతాదు విషయంలో ఎంత కంట్రోల్లో ఉంటున్నారు అనేది ఆలోచించుకోవాలి. అటు ఆరోగ్యాన్ని, ఇటు రుచిని బ్యాలెన్స్ చేస్తూ తాగితేనే సరైన ఉపయోగం ఉంటుంది అనేది నిపుణుల అభిప్రాయం.